అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆదం అగర్ వుడ్ సంస్థ సీఈఓ సంపంగి ప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన ఒక రైతుకు చెందిన కొబ్బరి తోటలో అంతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగర్ వుడ్ సంస్థ సిబ్బంది రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ సంపంగి ప్రసాద్ మాట్లాడుతూ అంతర పంటల సాగు, అగర్ వుడ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించారు. కొబ్బరి, పామాయిల్, మామిడి, జీడి మామిడి, కోకో మొదలైన పంటల్లో అంతర పంటగా అగర్ వుడ్ పంటను పండించవచ్చని తెలిపారు. 24 ఇంచులు 22 ఇంచులు అటు చుట్టుకొలుతున్న ప్రతి చెట్టుకి ఇంజెక్షన్ మన సొంత ఇనాక్యులేషన్ చేసి చెట్టుని హార్వెస్ట్ చేసే ప్రక్రియ వరకు కూడా ఈరోజు రావడం జరిగింది. మన సిస్టమ్ ఏంటంటే ఒకటి సాయిల్ టు ఆయిల్ అండి. మొక్క వేసినప్పుడు నేల నుండి నూనె వరకు మొక్క వేసినప్పటి నుండి రైతుకు హార్వెస్ట్ చేసుకునే వరకు ప్లాంటేషన్ చేసేదెవరు, కట్ చేసేదెవరు, దీని మెనూరు చెప్పేదెవరు, మాకు ఈ పంట తెలియదు అనే ప్రతి రైతుకు కూడా అంతర పంటగా ఇప్పుడు ఎప్పటి నుంచో పామాయిల్, కొబ్బరి ఆ విధంగానే ఉండిపోతున్నాయి, ఖాళీ స్థలముగా ఉండిపోతుంది. దీన్ని రైతులు ఎడిషన్ ఇన్కమ్ రావడం కోసం అంతర పంటకు కేవలం 300 మొక్కలు వేసుకున్నట్లయితే రైతులు పామాయిల్ కానీ, కొబ్బరి కానీ, జీడి మామిడి కానీ, మామిడి రైతులు కానీ అంతర పంట ఖాళీ ఉన్న స్థలంలో 300 మొక్కలు వేసుకుంటారు. ఒక్క చెట్టుకి రఫ్గా 60-40 రేషియోలో, 50-50 రేషియోలో, తర్వాత మొక్కకి 10,000 రూపాయలు, 300 మొక్కలు అంటే 30 లక్షల రూపాయలు రైతు బైబ్యాక్ అగ్రిమెంట్ కింద ముందే అగ్రిమెంట్ అనేది హైకోర్టు అడ్వకేట్తో ముందే మనం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు మనం దగ్గరగా 8 నుంచి 10 కంట్రీలు తిరిగి ఇప్పుడు రీసెంట్గా మనం ఈ మంత్ ఎండింగ్ చైనా కూడా వెళ్తున్నాం. ఫ్యాక్టరీ ఈ ఫిబ్రవరి నెలలో ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అవుతుంది వైజాగ్ ఏరియాలో. కాబట్టి రైతులందరికీ ఎడిషనల్ ఇన్కమ్ మీరు అగర్ వుడ్ అనేది చూడండి. అగర్ వుడ్ అని కొడితే గతంలో చాలా ఇంటర్వ్యూలు 10 నానా రకాలు చాలా ఇంటర్వ్యూలు చేయడం జరిగింది, అవగాహన ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజున కూడా మా టీం ఎవరైతే ఉన్నారో దగ్గర ప్రతి జిల్లాలో ఒక టీంని ఏర్పాటు చేసి ఎక్కడ రైతు ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మొక్కని ఇవ్వడంతో కాకుండా దీంట్లో 18 నుంచి 20 రకాల వెరైటీలని ఏ రకాన్ని ఎలా పెంచాలి, వేసిన మొక్క ఏ విధంగా రియాక్ట్ అవుతుందని చూసిన తర్వాతనే మనం రైతుకి ట్రీట్మెంట్ చేసిన మొక్కలు దగ్గర మనం భూటాన్ బోర్డర్ నుంచి తీసుకొచ్చినప్పుడు 5-6 రోజుల పాటు జర్నీలో ఉన్న మొక్కని ఈ వాతావరణం కలవాడేసి మన ప్రాంతంలో పెరిగి జర్నీ